హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు VMR లాజిక్స్. సో ఇన్ని డేస్ నుండి మీరు కొన్ని సక్సెస్ స్టోరీస్ అనేవి మన VMR లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో చూడడం అనేది జరుగుతుంది. ఈ సక్సెస్ స్టోరీస్లో భాగంగా ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్న పర్సన్ వచ్చేసి మాబూ సుబాన్. వెల్కమ్ సుబాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో సుబాన్ తన సక్సెస్ స్టోరీ గురించి తన మాటల్లో చెప్పడానికన్నా ముందు I would like to invite VMR Logics Director VMR Sir to felicitate Suban. Congratulations, Suban. Thank you. So, congrats on achieving this event. First thing, guys, already అందరికీ తెలుసు VMR Logics స్టార్ట్ అయ్యి ఒక 3 years అయింది. ఇప్పటి వరకు మనకి 2 లక్షల మంది విద్యార్థులు మన యాప్ డౌన్లోడ్ చేస్తున్నారు. అలాగే ఎన్నో వేల మంది విద్యార్థులు వాళ్ళ డ్రీమ్ జాబ్స్ ఏదైతే ఉందో ఆ గోల్ రీచ్ అయ్యారు. అలాగే మన సుభాన్ కూడా తన గోల్ రీచ్ అయ్యారు. సో అతని సక్సెస్ స్టోరీ చెప్పే ముందు అతని మాటలు వినే ముందు ఒకసారి VMR లాజిక్స్ గురించి చూద్దామండి. ఈ VMR లాజిక్స్లో మనం స్టార్ట్ చేసేటప్పుడు గైస్ 3 yearsలో ఇన్ని 2 లక్షల మంది వచ్చారు అంటే దానికి కారణం ఎవరంటే ఓన్లీ స్టూడెంట్స్. జనరల్గా ఎంత మార్కెటింగ్ కోసం ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎంత రీచ్ రాదు, ఒక స్టూడెంట్స్ వల్లే అవుతుంది. అది స్టూడెంట్ వర్డ్స్ అనమాట, వర్డ్ ఆఫ్ మౌత్ అనమాట. అంటే ఏంటంటే ఒక స్టూడెంట్ సెలెక్ట్ అవ్వగానే వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పడం, ఆ 10 మంది సెలెక్ట్ ఆ 10 మంది ఇంకోళ్ళకి చెప్పడం, అలా ఇంతవరకు వచ్చింది ఈ ఆర్గనైజేషన్. అందరికీ తెలుసు ఒక చిన్న పాయింట్ ఉందండి, ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండేది సంస్థలకు కాదు, అందులో పనిచేసే ఫ్యాకల్టీ అని చెప్పడానికి నిదర్శనమే VMR లాజిక్స్. కొంతమంది చెప్తా ఉంటారు బయట మా ఆర్గనైజేషన్ 30 సంవత్సరాల నుంచి ఉంది, 20 సంవత్సరాల నుంచి ఉంది అంటారు. కానీ నేను అలా చెప్పనండి, మా ఆర్గనైజేషన్ 3 years నుంచే ఉంది. కానీ మా దాంట్లో పనిచేసే ప్రతి ఫ్యాకల్టీ కూడా అంటే 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, లేదా ఒకవేళ 20 years ఎక్స్పీరియన్స్ లేదు అంటే వాళ్ళకు ఉన్న సబ్జెక్టు ఒక రేంజ్ సబ్జెక్ట్ ఉంటేనే అతను VMR లాజిక్స్లోకి ఎంటర్ అవుతారు యాజ్ ఎ ఫ్యాకల్టీగా, లేకపోతే మేము ఫ్యాకల్టీగా తీసుకోము. ఓకే, సో అయితే మన సుభాన్ అతనికి VMR లాజిక్స్ ఎలా తెలుసు, అతనికి సక్సెస్ ఎలా వచ్చింది, సక్సెస్ ఆ తర్వాత అతను ఎన్ని కష్టాలు పడ్డాడు చదువుకునేటప్పుడు, అవన్నీ కూడా అతని మాటలో చూద్దాం. మిస్టర్ సుబాన్ ప్లీజ్. Self Mabu Suban, presently training as a level 5 RRB NTPC. ప్రొద్దుటూరు అండి, కడప జిల్లా. అది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. డైలీ వేజ్ కూలీ చేసి మన గేదెలు ఉన్నాయి. ఇద్దరు కష్టంతోనే నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, ఆల్రెడీ వర్కింగ్ యాజ్ అన్ ఎంప్లాయ్ మా ఊర్లోనే చేస్తారు ఆయన. నేను డిగ్రీ కూడా మా ఊర్లోనే చేశానండి, డిగ్రీ యాజ్ ఏ BSc కంప్యూటర్స్. డిగ్రీ అయ్యాక మా అన్నయ్య ఇలా అడిగారు, నువ్వు MBAకి వెళ్తావా లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్కి వెళ్తావా అని అడిగారు ఆయన. ఎందుకంటే ఆయన ఒక బ్యాంక్ ఎంప్లాయ్ కాబట్టి త్వరగా జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన అలా అడిగారు. అయితే ఆల్రెడీ ఎంప్లాయ్ కాబట్టి మా అన్నయ్య నాకు బ్యాంక్ సెక్టర్ వెళ్ళడానికి ఇష్టం లేదు, నాకు ఎప్పటి నుంచో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే కోరిక ఉండేది. మీకు తెలుసు ఎందుకు, అది అందులో ఉండే పవర్, అందులో ఉండే రెస్పెక్ట్, సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, అందరికీ తెలుసు అందులో ఉండే సెక్యూరిటీ పవర్. సో నేను సెర్చ్ చేయంగా నాకు ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఏంటంటే CGL ద్వారా మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవచ్చు అనే అవకాశం ఉందని చెప్పి అతను చెప్పాడు. అప్పుడు నేను ఏం తెలియకుండానే హైదరాబాద్కి రావడం జరిగింది. నేను ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చానో ఇక్కడ నాకేం పెద్దగా తెలియదండి, 0% నాలెడ్జ్ ఇన్ అర్థమెటిక్ ఆల్సో. అలా ఏదో తెలిసిన ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయాను, పెద్దగా రెస్పాన్స్ లేదు. 2 years అక్కడ నేను చాలా సఫర్ అయిపోయాను. నా ఒక ఓన్ ప్రిపరేషన్తో కూడా నేను ఏమీ సాధించుకోలేకపోయాను. 2 years 2 attempts ఇచ్చాను నేను CGL, కానీ అందులో ఏ ఇంప్రూవ్మెంట్ లేదు. వెన్ ఐ వెంట్ VMR లాజిక్స్ క్లాస్, VMR లాజిక్స్ యాప్, అందులో నేను లాగిన్ అయ్యేసి నేను ఒక కోర్సు పర్చేజ్ చేసి అందులో విన్న క్లాసుల వల్ల నాకే తెలియకుండానే నాలో ఇంప్రూవ్మెంట్ మొదలైందండి. ఒక ప్రాబ్లమ్ని ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చా అనే ఒక విషయాన్ని సార్ చెప్పిన తర్వాతే నాకు అర్థమైంది. ఏదో ఉంటుంది, చిన్న లాజిక్ ఉంటుంది చూడండి, X అనే వాల్యూ వేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుందేమో, జాబ్ అయితే రాదు. కానీ అదే VMR సార్ క్లాస్ విన్నారా 100% జాబ్ వస్తుంది. VMR లాజిక్స్ యాప్లో మీకు కోర్స్ పర్చేజ్ చేయొచ్చు, ఆన్లైన్ టెస్టులు, అలాగే VMR సార్ అర్థమెటిక్ ఫ్యాకల్టీ, కడంబరి మేడం, సౌమ్య మేడం వీళ్ళిద్దరూ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఇంగ్లీష్కి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మిథున్ సార్ ఉన్నారు. యాజ్ ఏ CGL క్యాండిడేట్గా మాకు కావాల్సింది అర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్లో మెరుగవ్వడమే మాకు ఎప్పటికైనా కావాలి. 2 years నా కంటిన్యూషన్ ప్రిపరేషన్లో తెలిసిందేం లేదు. 2019లో మీకు తెలియదేం లేదు, కరోనా ఆల్మోస్ట్ వచ్చేసింది. కరోనా వల్ల చాలామంది లైఫ్స్ అన్నీ అప్స్ అండ్ డౌన్ అయిపోయాయి, నా లైఫ్ కూడా అలాగే అయిపోయింది.
వెళ్ళాల్సి వచ్చింది. సో నా ఒక ప్రిపరేషన్ని సరిగా స్టార్ట్ చేయలేకపోయాను, సరిగా ముందుకు తీసుకెళ్ళలేకపోయాను. అప్పుడు మళ్ళీ నేను VMR లాజిక్స్ యాప్‌లో లాగిన్ అయిపోయి కోర్స్ పర్చేజ్ చేసుకొని, అలా కంటిన్యూ ప్రిపరేషన్ వల్ల మళ్ళీ నన్ను నేను ముందుగా చూసుకునేవాడిని. ఎలా ఉండేవాడినో ఇప్పుడు అలా అయ్యాను. డైలీ టెస్టులు రాయడము, డైలీ సార్ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంటరాక్షన్. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎగ్జామ్ బాగా రాయాలని అనుకుంటారు. కానీ ఎంత బాగా చదివినా కూడా అతని యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కానీ, తన యొక్క నర్వస్‌నెస్ వల్ల కానీ ఆహ్, ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలో తెలియకపోవడం కూడా తన యొక్క నర్వస్ ఎక్కువైపోయి ఎగ్జామ్ అటెంప్ట్ సరిగ్గా ఇవ్వలేకపోతారు. కానీ వన్స్ మీరు VMR లాజిక్స్ చూసారంటే నర్వస్‌నెస్ వెళ్ళిపోతుంది. నేను యాక్చువల్లీ 2 ఇయర్స్‌గా నేను ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. కానీ VMR లాజిక్స్ యాప్‌లో లాగిన్ అయిపోయి అతని సార్ క్లాసులు, ఆన్‌లైన్ టెస్ట్‌లు, వీక్లీ సెషన్స్, డౌట్ క్లారిఫికేషన్ ఇవన్నీ విన్నాక థర్డ్ అటెంప్ట్ నా సీజీఎల్ నేను డీవీ దగ్గరికెళ్ళాను. ఫోర్త్ అటెంప్ట్ కూడా నేను డీవీ చేశానండి. CHSL డీవీ కూడా అయింది. ఫస్ట్ చాలా నియర్ బైగా నా జాబ్ వెళ్ళిపోయింది. అదే సంవత్సరం ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నేను రాశాను. ఎక్కడా తగ్గకుండా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 70 ఔట్ ఆఫ్ 70 నాకు స్కోర్ వచ్చిందండి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇది కొద్దిగా తెలిసింది నాకు ఔట్ ఆఫ్ 70 తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. బికాస్ ఆఫ్ VMR లాజిక్స్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్. ఆ తర్వాత కరోనా వెళ్ళిపోయాక ఆఫ్‌లైన్ క్లాస్ కూడా వచ్చాను. ఆఫ్‌లైన్ క్లాస్‌లో వీక్లీ టెస్ట్‌లుంటాయి. వీక్లీ టెస్ట్‌లు టైంకి రాకపోతే గిన టెస్ట్‌లకి రానిచ్చేవాళ్ళు కాదు. కానీ మా కోఆర్డినేటర్ రాము అన్న ఉండేవారు. రామ్ రాము అన్న. మా రామన్న మాకు చాలా సాయం చేసేవారు. అంటే టైంకి టెస్ట్‌లు రాయకపోయినా కూడా ఆయన పేపర్ అడిగితే గనక పేపర్ ఇచ్చేవారు. సరే మన వాళ్ళే కదా ప్రిపేర్ అవ్వండి అనేసి. సో, అలా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ గాని, VMR సార్ గాని చాలా ఫ్రెండ్లీ నేచర్‌గా ఉండేవారాయన. మాకేదైనా తెలీదన్నా గాని, ఎప్పుడైనా ఏ విధంగా అయినా గాని అతను సార్ సాల్వ్ చేయనీకి చాలా ఈజీ మెథడ్స్, ఈజీగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పేవారు. జాబ్ తెచ్చుకున్నాక మా అమ్మకి, నాకి చాలా సంతోషం ఉంది. మా ఫాదర్ ఎక్స్‌పైర్ అయిపోయారు రీసెంట్‌గా. కానీ ఆయన ఉండింటే గనక ఇంకా సంతోషం పడేవాళ్ళు. ప్రతి ఒక్కరికి ఉంటదండి. జాబ్ రాకముందు ఒక లైఫ్, జాబ్ వచ్చాక ఒక లైఫ్. జాబ్ రాకముందు చాలా మీరు ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటారు. ఫ్యామిలీలో గాని, రిలేటివ్స్‌లో గాని, ఇన్‌స్టిట్యూట్స్‌లో గాని, పక్కన ఫ్రెండ్స్ ద్వారా కూడా. వాళ్ళు సెటిల్ అయిపోయారంటే మీకు ఇంకా చిన్నతనంగా అనిపిస్తుంది. కానీ వన్స్ జాబ్ వచ్చాక ఇవన్నీ మారిపోతాయి. లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజ్ అయిపోయిందండి. బికాస్ ఆఫ్ VMR లాజిక్స్ అని. అలాగే మా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చాలా మంది దగ్గర కూడా VMR సార్ యొక్క కీవర్డ్స్ వినేవాళ్ళం. అందులో అనేసి. అప్పుడు నాకు అర్థమయ్యేది. వీళ్ళు కూడా VMR లాజిక్స్‌లోనే కోచింగ్ తీసుకొని ఉన్నారని. సో, చాలామంది ఉన్నారు. అంటే నేనొక్కడిని ఇక్కడికొచ్చాను. చాలామంది రాలేక అక్కడే ఉన్నారు. థాంక్స్ టు మై పేరెంట్స్, VMR సార్ ఆల్సో. థాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సుభాన్. సో అతని మాటల్లో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ట్రైనింగ్‌లో అతను వెళ్ళిన తర్వాత ఏవైతే కీవర్డ్స్ ఫ్యాకల్టీ యూజ్ చేస్తున్నారో, ఏవైతే మనం ఫ్యాకల్టీ యాప్‌లో యూజ్ చేశారో అవన్నీ వర్డ్స్ అక్కడ మిగతా స్టూడెంట్స్ అనటం జరుగుతుంది. సో దాన్ని బట్టి తెలిసింది అతనికి కూడా వాళ్ళు కూడా VMR స్టూడెంట్స్ అని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఉంటే మీరు అలా సెలెక్ట్ అయి ఉన్న వాళ్ళు మీరు కూడా రావచ్చు, ఇక్కడికి వచ్చి వీడియోస్ చేయొచ్చు. నాకు తెలిసినందుకు VMR లాజిక్స్‌లో చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా డెఫినెట్‌గా వాళ్ళు సక్సెస్ రీచ్ అవుతారు. యాక్చువల్‌గా సుభాన్ సీజీఎల్ కోర్సు తీసుకున్నాడు, కానీ సెలెక్ట్ అయింది. అలానే తర్వాత ఆర్ఆర్బీ కోర్స్ తీసుకున్నాడు, ఆర్ఆర్బీలో సెలెక్ట్ అయ్యాడు. అలాగే అతను సీజీలో కూడా సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. సుభాన్ వదలమాకు, నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఎగ్జామ్ రాయి. డెఫినెట్గా ఎగ్జామ్ రాసి మళ్ళీ సీజీలో కూడా నువ్వు జాబ్ తెచ్చుకోవాలి. ఓకే, సో జాబ్ తెచ్చుకుని నీ తర్వాత ఆ జాబ్ మీ మదర్కి గిఫ్ట్గా ఇవ్వాలి. ఆ రోజు ఒక జాబ్ వచ్చింది అంటే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యేది ఎవరంటే పేరెంట్స్ అండి. హ్యాపీగా ఫీల్ అయ్యేది పేరెంట్స్. రెండోది మీకు చదువు చెప్పిన గురువులు. ఎవరు బాధపడతారు తెలుసా? కొంతమంది మీరంటే పడదని చూసారా, మీకు జాబ్ వస్తే పక్కన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎప్పుడు మిమ్మల్ని అంటా ఉంటారు మీకు జాబ్ రాలేదని. వాళ్ళందరూ ఎలా బాధపడతారు అలా బాధపడతారు ఇక. సో గైస్, తల్లిదండ్రుల కళలో ఆనందం చూడాలంటే డెఫినెట్గా జాబ్ తెచ్చుకోవాలి. ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ తెచ్చుకోవాలి. ఆ జాబ్ తెచ్చుకోవడానికి మీకు ఉపయోగపడేదే VMR లాజిక్స్. ఓకే, ఇందులో మేము స్టాండర్డ్ క్వశ్చన్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. అలానే ఎగ్జామ్లో నెక్స్ట్ ఏం అడగబోతున్నారు అనేది మేము ఆలోచించి ఎగ్జామ్ పేపర్స్ ఇస్తాం. జనరల్గా మాక్ ఎగ్జామ్స్కి బయటికి ఇక్కడికి తేడా ఏంటంటే, మేమేం చేస్తామంటే క్వశ్చన్స్ మాకు ఓన్గా మేము ప్రిపేర్ చేస్తాం. అందుకే చూడండి, మొన్న ఎస్ఐ ఎగ్జామ్లో కూడా తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్ చూస్తే డిట్టో 40 to 50% ఆసిస్ క్వశ్చన్ దిగినాయి. ఓన్లీ నెంబర్స్ తేడా వచ్చినాయి అంతే. సో దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మేము పడే ఆ శ్రమ,
మా దగ్గర ఉన్న ప్రతి ఫ్యాకల్టీ కూడా కష్టపడతారండి. మొత్తం వాళ్ళే క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ VMR లాజిక్స్లో ఉన్న కోర్సెస్ మీ అందరికి తెలుసు. SSC CGL CHSL, బ్యాంకింగ్, SA కానిస్టేబుల్, RRB NTPC, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే గ్రూప్ D, గ్రామ సచివాలయం, సింగరేణి, IB, FBO, FCI, DAO, హైకోర్టు, AP అండ్ తెలంగాణ, ISET, SSC GD కానిస్టేబుల్, ఈ కోర్స్ అన్ని VMR లాజిక్స్లో ఉన్నాయి. సో గైస్, మీకు ఏ కోర్స్ కావాలన్నా సరే మీరు అందులో ఫుల్ కోర్స్ ఉంటాయి, తీసుకోవచ్చు హ్యాపీగా. తర్వాత మీకు ఏదైనా డౌట్స్ వస్తే యూ కెన్ కాంటాక్ట్ నెంబర్స్, మన కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చాము. మీరు ఏ డౌట్స్ వచ్చినా కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే సెలెక్ట్ అయితే, మీరు ఏదైనా జాబ్లో సెలెక్ట్ అయ్యారు, మరి ఆ నెంబర్స్ని అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేస్తారు, నేను పర్సనల్గా మీకు కాల్ చేసి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ VMR, లవ్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.